గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే గారు. ఇంతకుముందు లైవ్ సెషన్లో మనం ఐశ్వర్య కుండలని అనే కాన్సెప్ట్ మనం చర్చ చేసుకున్నాం. అది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఈ వీడియోలో మాకు ఈ చక్రాల గురించి కొద్దిగా వివరణ ఇవ్వండి. అలాగే సార్. సో యాక్చువల్గా ఏంటంటే కుండలిని శక్తి అనేది మనము చిత్కుండలం ద్వారా తీసుకున్నప్పుడు అవి ఫస్ట్ చక్రాల ద్వారా వెళ్ళి వాటిని యాక్టివేట్ చేస్తాయి సార్. చక్రాలు అంటే నథింగ్ బట్ ఎనర్జీ సెంటర్స్. ఇప్పుడు మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు కదా సార్, బ్రెయిన్ స్పైనల్ కార్డు ఎలా ఉన్నాయో మనకి ఏదైనా కూడా ఎనర్జీ మొత్తం బ్రెయిన్ నుంచి ఇంపల్సెస్ కానీ మన యొక్క చర్యలకి ప్రతిచర్యలు కానీ అన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారానే బాడీ మొత్తం వెళ్తుంది సార్. సో ఆ చక్రాలు అనేవి ఏంటంటే ఎనర్జీ సెంటర్స్. ఇవి బ్రెయిన్ నుంచి వచ్చే ఇంపల్సెస్ని, ఎనర్జీని, అది యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్ మొత్తాన్ని అవి తీసుకెళ్ళి అక్కడి నుంచి పెరిఫరల్ నర్వస్ సిస్టానికి యాక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అవి జనరల్గా 114 చక్రాలు ఉన్నాయంటారు సార్ మొత్తం శరీరంలో. అందులో 6 చక్రాలు చాలా ఇంపార్టెంట్. అందులో ఏంటంటే ఫస్ట్ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ. ఈ 6 చక్రాలు. పైన ఇంకోటి సహస్రారం అని బ్రహ్మరంధ్రం అంటారు. అది డైరెక్ట్ రిసీవర్ ఆఫ్ యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీస్. అయితే ఫస్ట్ రెండు చక్రాలు ఉన్నాయి కదండి, మూలాధారము, స్వాధిష్టానము. వీటినేమో బ్రహ్మగ్రంథి అంటారు. అంటే ఈ రెండు మన ప్రొడక్షన్ కోసం, బ్రహ్మ అంటే మనం పుట్టించేవాడు క్రియేటర్ కాబట్టి ఈ రెండు బ్రహ్మగ్రంథి అంటారు. సో ఇప్పుడు మణిపూరకము అను అనాహతం వచ్చేసి విష్ణు గ్రంథి. అంటే మనం అనాహత చక్రంలో ఎక్కువ శ్వాసను ఇది మనం రిసీవ్ చేసుకుంటాము, మన జీవితం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి విష్ణు గ్రంథి అంటారు. అండ్ డైజెషన్ మొత్తం మణిపూరకంలో అవుతుంది కాబట్టి ఆ రెండు విష్ణు గ్రంథి అంటారు. తర్వాత ఈ విశుద్ధ చక్రమును ఆజ్ఞా చక్రం, ఈ రెండింటిని ఏమంటారంటే రుద్ర గ్రంథి అంటారు జనరల్గా. అంటే అవన్నీ స్పిరిచువల్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ అక్కడి నుంచి మనం ఏంటంటే సహస్రారము, సహస్రారం నుంచి మనము ఈ కుండలిని శక్తి అక్కడికి వెళ్ళినప్పుడు మోక్షం వస్తుంది అనేది మన పురాణాలు చెప్తాయి యోగపరంగా. మనం ఏంటంటే ఇప్పుడు మనదంతా ఐశ్వర్యం. సో మనం ఏంటంటే మనుషులు మనం హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, రిచ్గా ఉండాలి, కోరికలు తీర్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎక్కువ కాలం జీవించాలి. సో ఇవి మన ఎక్కువ కాలం జీవించడంలో అండర్లైన్ పాయింట్ ఒకటి ఉంది. ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటేనే ఎక్కువ కాలం జీవించిన అర్థం. అదే ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన ఆరోగ్యం లేకపోయినా, డబ్బు లేకపోయినా వాడికి జీవితంలో ఆనందం ఉండదు. అదే 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 సార్. అందుకని మనం ఐశ్వర్యం అనేది ముందే కలిపి అది ఉండి ఇది ఉండాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కువ కాలం అంటే సార్, ఈ ఐశ్వర్య కుండలను మనం 40+ లేకపోతే 30+ తర్వాత నేర్చుకున్నాం. ఇప్పుడు దాకా 100 years అనుకున్నాం అనుకోండి, ఈ 30-40 సంవత్సరాలు మనం ఐశ్వర్యాన్ని ఎంజాయ్ చేయకుండానే పోయింది. నేను అంటుంది అది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్నీ తెలుసుకొని ఆరోగ్యంగా యవ్వనంతో ఎంజాయ్ చేసాం అనుకోండి, ఈ ఐశ్వర్యాన్ని ఎంత ఆనందంగా ఉంటుంది. అటువంటి సబ్జెక్ట్ ఇది. నేను ఒకటే అనుకుంటా రోజు, నేను, నా కుటుంబము, నా ప్రజలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో నవ యవ్వనంతో 200 సంవత్సరాలు బతికే అవకాశం స్వామి. నష్టమేం సార్? సో ఎందుకంటే ఒక టెక్నిక్, ఒక సిస్టమ్ ఉంది. మీ దగ్గర హ్యార్లీ డేవిడ్సన్ ఒక బుల్లెట్ ఉంది సార్, దాంతో అది ఒక ధైర్యం ఇస్తుంది. ఎంతో ప్రపంచ యాత్ర చేయొచ్చు. ఇంతకుముందు సైకిల్ ఉంది, బయటికి వెళ్తే ఏమైద్దో, పంచర్ అయిద్దో లేకపోతే అన్న భయంతో ఉన్నవాళ్ళకి నీకు అవకాశం దొరికింది కదా. సో వై కాంట్ యూ ప్లాన్ ఫర్ ఓన్లీ అరౌండ్ అవర్ టౌన్ ఓన్లీ. అలానే ఒక టెక్నిక్, ఒక ఈజీ సైన్స్ ఉంది మనకి. దాని ద్వారా మనం ఎంత దూరం వెళ్ళగలం. సో పెట్టుకుందాం. సో రెండోది ఫస్ట్ మూలాధారం సార్. మూలాధారం అంటే దానికి పృథ్వీతత్వం అంటారు. అంటే భూమాత ఉన్న ప్రదేశాన్ని మనం ఎక్కడైనా కూర్చున్నా ఏం చేసినా కూడా మూలాధారము అది ఆధారం. మన అందుకని దాని పేరు అలా వచ్చింది, మూలాధార చక్రము. ఆ చక్రము అనేది కరెక్ట్గా ఉంటే సార్ ఫిట్నెస్ అనేది నెంబర్ 1. మన ప్లేయర్లు కానీ అథ్లెటిక్స్ వాళ్ళకి లేకపోతే కష్టపడే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎనార్మస్ ఆ చక్రం యాక్టివేట్ అయితే. ఆ చక్రం కానీ కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి,
ఫ్రీక్వెంట్ ఇల్నెస్, అది ఒక రోగం అని కాదు, ఫ్రీక్వెంట్ ఎక్కువ పని చేయలేడు, 1 or 2 hours పని చేస్తే నీరసం అయిపోతారు, అండ్ దే ఆర్ ప్రోన్ టు ఆల్ ఇన్ఫెక్షన్స్. మనుషులు చూడంగానే ఇదైపోతుంది. అంటే మూలాధార చక్రంలో ప్రాబ్లం వస్తే ఇవన్నీ కనపడుతుంటాయి. ఇమీడియట్ మేనిఫెస్టేషన్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా అదే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా మీరు కరెక్ట్ గుర్తు చేశారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనే ఎక్కువ కూడా వీటికే వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళు ఊరికి కోపం కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంటారు. అంటే ప్రతిదీ భూమాతకి ఎటువంటి తత్వాలు ఉన్నాయో వాటన్నిటికీ రివర్స్ అనుకోండి. భూమాత ఓర్పుకి ప్రతి ఓర్పు లేకుండా సహనం ఉండదు, సహనం. సో అందుకని ఆ ఫస్ట్ కుండలిని శక్తి కూడా అక్కడే ఉంటుంది. అక్కడ కనుక యాక్టివేట్ అయింది అనుకోండి మూలాధార చక్రం, సో మనకి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని పోయి ఇంకా బేస్ స్టార్ట్ అయింది అనమాట. కొత్త లైఫ్, ఐశ్వర్యవంతమైన జీవితం మొట్టమొదటి ఫౌండేషన్ ఏంటంటే మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవటం కోసం అనేది మనకు రకమైన పద్ధతులు, మంచి పద్ధతులే ఉన్నాయి. దాన్ని స్టిమ్యులేట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం స్వాదిష్టానికి వెళ్తాం. స్వాదిష్టాన చక్రం ఏంటంటే ఎక్కువ జలతత్వం సార్, పృథ్వీ తత్వం, జలతత్వం. ఇక్కడ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్. అంటే హార్ట్ బాగానే ఉంటుంది, బీపీ లాంటి హార్ట్ బాగానే ఉంటుంది, కానీ వెజల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్, సో లేకపోతే హెమాప్టిసిస్ అంటే బ్లడ్ వమిటింగ్ అవ్వటం, ఇలా రక్తాలకి జలాలకి, లేకపోతే వాళ్ళకి ఎక్కువ కొంతమందికి ఫోబియా ఉంటుంది, వాటర్ ఫోబియా, అయితే మంచులో ఎక్కువ చలిలో ఉండలేకపోవటం, ఇలాంటి అంటే ఫ్రీక్వెంట్గా కామన్ కోల్డ్ ఇలాంటి పడకపోవడం. సో ఇలాంటి తత్వాలు ఉంటాయి. సో వాటికి ఏంటంటే ఈ శక్తి కనుక ఒకసారి యాక్టివేట్ అయ్యారనుకోండి, ఇప్పుడు జనాలు బాగా కలిసిపోతారు, కలివిడిగా ఉంటారంటారే, అక్కడ కొత్త లేదు పాతదనం లేదు, చక్కగా అందరితో కలిసిపోతూ ఉంటారు. ఒక గ్రూప్లో వాళ్ళందరికీ ఆప్యాయంగా కనిపిస్తారు. వాటర్ ఎలా అయితే చక్కగా చొచ్చుకుపోతూ ఉంటారు, అండ్ వాళ్ళు ఎప్పుడు షేప్ తీసుకుంటారు ఆ గ్రూప్లో. ఎగ్జాక్ట్లీ. సో అలాంటివి ఉండేవాళ్ళు అని చెప్పాను, వాళ్ళ అడాప్టబిలిటీ, అండ్ వాళ్ళకి పెద్ద దేని గురించి పట్టించుకోరు. సో సోషలైట్స్ ఎక్కువ, అందరూ ఆప్యాయంగా ఉంటారు. అలాంటి తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు. ఈ చక్రం కనుక యాక్టివేట్ అయింది అనుకోండి, మనకి ఆటోమేటిక్గా నెగిటివ్స్ కనిపించవు. జలం చూడండి, మురుగునీళ్ళలోనూ ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళకి పలానా వాళ్ళు అంటే ఇప్పుడు డిస్క్రిమినేషన్ ఇలాంటి ఏమీ లేవు. సో మంచి భావాలు ఉన్నవాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ మళ్ళీ మీద వాటిలోకి చెప్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.